రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుండి ఎనగల్, బండపల్లి, మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు నూతన బస్ సర్వీసును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 20 ఏళ్ల తర్వాత ఈ మార్గంలో బస్సు సర్వీసును పునరుద్ధరించడం సంతోషకరమని, దీనివల్ల రెండు జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు 249.40 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 99.40 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటిది ఇప్పుడు 20 ఏళ్ల కింద ప్రైవేటు సర్వీస్ ఉన్నప్పుడు మరిగడ్డ నుంచి బండపల్లికి బావుసాపేటకి సంబంధించి ఎన్నికల మీదకి బస్సులు వేయటివి. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ మండల కేంద్రానికి పోవడానికి మాకు మరిగడ్డ వరకు కూడా ఈ బస్సు సౌకర్యం రావడం ఆనందదాయకమైన మాట చెప్తున్న సందర్భంలో ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆడతల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాక ప్రతి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు కావాలని చెప్పని కోరిన సందర్భంలో ఇప్పుడే ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు శ్రీనివాస్ గారి మాటల్లో 20 కొత్తగా మనం అధికారులకు వచ్చిన తర్వాత రావడం జరిగిందంటే మొత్తం 60 బస్సులు ఉన్నాయి. అంతకుముందు 40 ఉన్నటువంటి సందర్భం. అంటే 20గా నూతన బస్సులు తీసుకురావడం గల కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో సర్వీసులు కాలువలు నడిచిన రూట్లకు ఆర్టీసీ బస్సులు నడవలేని చెప్పగానే ఇక్కడ కొత్తపేటకు సంబంధించి కూడా మేము చిరకాలంగా ఎదురు చూస్తున్నాం. కొత్తపేటకు బస్సు వేయడంతో పాటు ఇక్కడైతే ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించినట్టుగానే ఈ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీని పెంచడానికి, అంటే కనెక్టివిటీ అనేది తెగిపోకుండా చూడాలని చెప్పి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఒకవేళ మన ప్రయాణ సౌకర్యాన్ని బస్సు సౌకర్య రూపంలో ఇచ్చినట్టయితే ఆపద సంపద కష్టం సుఖమే కాకుండా అనురాగాన్ని కూడా పెంపొందించుకునే విధంగా సమయం చెక్కినప్పుడు సొంత గ్రామం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బాంబే కూడా ఒక బస్సును మనం వేసుకోవడం జరిగింది. నేను బాంబేలో తెలుగు సంస్కృతి సంబంధించిన ఒక సమావేశానికి మన తెలుగు వారు ఆహ్వానించినప్పుడు వెళ్తే మేము రైల్లో ప్రయాణం చేయడానికి వచ్చినప్పుడు నిజామాబాద్లో దిగి వస్తున్నాం. లేదంటే కొర్ట్ల వరకు రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రైవేట్ బస్సులలో ఉంది. అదే ఒకవేళ మన రూట్లో బస్సు ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి నిమిత్తం వచ్చేటువంటి వాళ్లకు, మా కుటుంబాలకు కనెక్టివిటీ మళ్ళీ ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పెంపొందించుకోవడానికి ఉండే విధంగా బస్సు కావాలంటే పొన్నం ప్రభాకర్ గారితో అదే రోజు వర్లీ బాంబేలో ఉన్నప్పుడు వారితో మాట్లాడి వేములవాడ నుండి చందుర్తి, రుద్రంగి, కత్రాబు, కోట్ల మీదుగా మనం బస్సు స్టార్ట్ చేసుకున్నాం. ఈ సమయంలో